ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు నాయుడు పాలన ఉందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఏపీలో ఫ్యాక్షనిజం నడుస్తోందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. తెనాలిలో యువకుల్ని పోలీసులు విచక్షణారహితంగా కొడుతుంటే జగన్ వెళ్లి పరామర్శించడం తప్ప అని ప్రశ్నించారు. కేసులకు భయపడేది లేదని, ప్రజల తరపున వైసీపీ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎమర్జెన్సీని తలపించేటట్టు పాలన ఉంది. ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టుంది. ఏది హై లెవెల్లో, ఒకప్పుడు గ్రామ లెవెల్లో, ఒక నియోజకవర్గ లెవెల్లో ఫ్రాక్షనిజం ఉండేది రాయలసీమలోనో పల్నాడులోనో. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని నడుపుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తున్నారు. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ, లేదు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటే అడుగడుగున ఆయన్ని అనగదొక్కాలి, కేసులు బనాయించాలి, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి తప్పితే ఈ సంవత్సరం రోజుల్లో ఇంకేమన్నా చూసిందా ఆంధ్ర రాష్ట్రం? ఆలోచించండి. బహుశా నెల 2 నెలల క్రితం వీకెండ్ కామెంటో ఏదో వస్తుంది ఏబిఎన్లో, దాంట్లోనే విశ్లేషించారు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే 2-3 సంవత్సరాలు పట్టింది మళ్ళీ కలుపుకొని మళ్ళీ రాజకీయాలు చేయడానికి. అక్కడ కేసీఆర్ గారికి 1.5 సంవత్సరం పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి 6 నెలల్లోనే బయటకు వచ్చాడు, ప్రజల కొరకు పోరాటం చేస్తున్నాడు అంటున్నారు. అది ఏమన్నా తప్ప? మాకు అర్థం కావట్లే. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎమర్జెన్సీని తలపించేటట్టు పాలన ఉంది. ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టుంది. ఏది హై లెవెల్లో, ఒకప్పుడు గ్రామ లెవెల్లో, ఒక నియోజకవర్గ లెవెల్లో ఫ్రాక్షనిజం ఉండేది రాయలసీమలోనో పల్నాడులోనో. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని నడుపుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తున్నారు. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ, లేదు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటే అడుగడుగున ఆయన్ని అనగదొక్కాలి, కేసులు బనాయించాలి, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి తప్పితే ఈ సంవత్సరం రోజుల్లో ఇంకేమన్నా చూసిందా ఆంధ్ర రాష్ట్రం? ఆలోచించండి. బహుశా నెల 2 నెలల క్రితం వీకెండ్ కామెంటో ఏదో వస్తుంది ఏబిఎన్లో, దాంట్లోనే విశ్లేషించారు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే 2-3 సంవత్సరాలు పట్టింది మళ్ళీ. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా